పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఎంఎస్ఎంఈ జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సాంప్రదాయ చేతి వృత్తుల వారిని, హస్తకళాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పీఎం విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి నైపుణ్య మెరుగుదల కోసం 7 రోజుల నుండి 15 రోజుల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని, శిక్షణ కాలంలో రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారని వివరించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు జారీ చేయబడుతుందన్నారు. అంతేకాకుండా వృత్తి పరికరాలు సమకూర్చేందుకు వీలుగా టూల్ కిట్ కోసం 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు. ఈ సదస్సులో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ఎంఎస్ఎంఈ అధికారి రాజేష్ యాదవ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సో మెయిన్ మనకి విలేజెస్ లో ఏవైతే మనము ఈ కుల వృత్తులు అని చెప్పుకుంటామో, సో అవి 18 కేటగిరీస్ వాళ్ళకి మనకి ఇప్పుడు విశ్వకర్మ, ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రోగ్రామ్ లో, సో వాళ్ళకి ఇట్ ఈస్ లైక్ లోన్ బేసిస్ మీద మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ముఖ్యంగా ఏమంటే ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ సెలెక్షన్ అయిన తర్వాత డ్యూరింగ్ ట్రైనింగ్ కూడా 500 రూపీస్ పర్ డే సో స్టైఫండ్ కూడా ఇస్తారు. సో తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ లో 1 lakh, సో అది రీపేమెంట్ అయిన తర్వాత 2 lakh రూపీస్ అలాగా పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఇంట్రెస్ట్ విల్ బి లైక్ 5% ఉంటుంది. అంటే కంపేర్ టు మనకి బ్యాంక్స్ లో లోన్స్ తీసుకుంటే కాస్త ఎక్కువ ఉంటుంది, అలా కాకుండా ఇది 5% ఉంటుంది. ఇంకొకటి 15,000 రూపీస్ తోని 15,000 రూపీస్ వన్ టైం ఇవ్వడం జరుగుతుంది ఫర్ టూల్ కిట్. అంటే ఏదైతే చేసుకుంటారో సో ఆ వృత్తికి సంబంధించిన టూల్ కిట్ పర్చేజ్ చేయడానికి 15,000 రూపీస్ ఇస్తారు. సో బేసికల్ గా మనకి అంటే నాట్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, త్రూ అవుట్ స్టేట్ ఇష్యూ ఏమైందంటే మనకి ఈ స్కీమ్ అనేది కాస్త లాంచ్ అయ్యి బాగా మనకి పాపులర్ అయిన టైంలో మనకి డ్యూ టు అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల మనము టేకప్ చేయలేకపోయాము. సో మేబీ అనదర్ షార్ట్లీ కూడా మనకి నెక్స్ట్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా జనరల్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్ అదేవిధంగా సిఎస్సి ఆపరేటర్స్ కి చెప్పేది ఏమంటే, కొంత ఈ విలేజ్ లో వాళ్ళకి అక్కడ మీకు తెలుస్తుంది అంటే ఈచ్ విలేజ్ లో కూడా ఒక 15-20 చిన్న అంటే నార్మల్ యావరేజ్ జీపీలో కూడా 15-20 ఫ్యామిలీస్ దీని మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి, అండ్ వాళ్ళ యూనియన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి కూడా మీరు కొంత దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తే, సో ఖచ్చితంగా ఇది విలేజెస్ లోకి వెళ్తే ఎక్కువ మంది బెనిఫిట్ అవడానికి స్కోప్ ఉంటుంది. అంటే దీనికి ఏమి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. అంటే ఏదో విలేజ్ నుంచి 10 members 15 members అలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేదు కాబట్టి అప్లై చేసుకుంటే వాళ్ళని సెలెక్షన్ అవ్వడము, ఫర్దర్ గా ట్రైనింగ్ కండక్ట్ చేయడము, అదే విధంగా మనకి ఈ లోన్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ ఫస్ట్ ట్రాన్స్ సెకండ్ ట్రాన్స్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ లైక్ అంటే మీకు అర్బన్ ఏరియాలో కూడా ప్రీవియస్ గా మనకి పిఎం స్వానిధి కింద కూడా లోన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే మీరు ఎవరైనా అంటే పేపర్స్ అది చదివితే సో దాంట్లో కూడా మనకి మెయిన్లీ స్ట్రీట్ వెండర్స్ కి ఇచ్చేవాళ్ళు. సో వాటిలో 10,000 20,000 అలా ఉండేది. అది కూడా మంచి సక్సెస్ అయింది. సో ఇది అది కూడా అగైన్ సేమ్ రీపేమెంట్ సిస్టమ్ ఉండేది. సో ఇది ఇప్పుడు ఆర్టిజన్స్ కి 1 lakh 2 lakh అనేది మంచి బెనిఫిట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి లోన్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. సో కాబట్టి అందరు కూడా పంచాయత్ సెక్రటరీస్ కి అదే విధంగా సిఎస్సి ఆపరేటర్స్ ఇక్కడికి వచ్చిన ఆర్టిజన్స్ కూడా రిక్వెస్ట్ ఏమంటే, ఈ ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో దీన్ని కొంత విరివిగా మనకి పబ్లిక్ లో దీని గురించి తెలిసే విధంగా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయండి. సో అన్ని మండలాలు జీపీలో కూడా అప్లై చేసుకునే విధంగా వాళ్ళకి స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అది ఏమున్నది అనేది కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ప్రీవియస్ గా మనకి వికసిత్ భారత్ లో కూడా చాలా స్కీమ్స్ గురించి తీసుకోవడం జరిగింది.
సో బట్ ఈ స్కీమ్ అనేది కొంత మన స్టేట్ లో కూడా కొంత డ్యూ టు ఎలక్షన్స్ కొంత పబ్లిసిటీ కాలేదు. బట్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా డైలీ ఫాలో అప్ ఉంది. సో ఆల్రెడీ మనకి డిస్ట్రిక్ట్ లో కూడా ఆల్మోస్ట్ 10,000 అప్లికేషన్స్ వరకు కూడా రావడం జరిగింది. సో స్టిల్ మనకి కొంత అవేర్నెస్ ఇంకా క్రియేట్ చేస్తే మనకి ఎలిజిబుల్ పర్సన్స్ అందరు కూడా బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో దాని గురించి ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది కన్వీన్ చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. అండ్ సిఎస్సి ఆపరేటర్స్ కూడా ఆల్రెడీ చాలా మంది అప్లై చేసుకున్నారు కాబట్టి సో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఏమైనా మీకు కూడా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కొంత అది క్లారిఫై చేసుకోండి. సో దట్ ఎటువంటి డూప్లికేషన్స్ కానీ తర్వాత రిజెక్షన్, ఎందుకంటే ఇది అప్రూవల్స్ డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటాయి. ఈవెన్ కలెక్టర్ స్టేజ్ లో కూడా మేము అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో సమ్ టెక్నికల్ ఇష్యూస్, అదర్వైజ్ ఏవో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోవడం వల్ల రిజెక్ట్ చేయకుండా సో ప్రాసెస్ అనేది అప్లికేషన్ అప్లై చేసుకున్నప్పుడే సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫుల్ షేప్ లోనే అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే విధంగా ఎన్ష్యూర్ చేసుకోండి. నిజామాబాద్ నగరంలో రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2024 అవగాహన కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లాలోని మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో ఓరల్ అండ్ మ్యాక్స్ లో ఫేషియల్ సర్జరీ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నుండి ఏర్పాటు చేయబడిన ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ సింగనేవార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రారంభమై ఆర్టీసీ బస్టాండ్, తిలక్ గార్డెన్, రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మంచి భవిష్యత్తును కోల్పోకూడదని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలే ప్రధానమన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, అయినా ఎంతో మంది రోడ్డు ప్రమాదాలను మరణిస్తున్నారని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయరాం, ప్రొబేషనర్ ఐపీఎస్ చైతన్య రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే రోడ్ యాక్సిడెంట్స్ గురించి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోగలం అనేది అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మా డిఎల్ఎస్ఏ నుంచి కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మీద చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అంటే ఈ సందర్భంగా నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, మేము చెప్పింది మీరు వింటున్నారు, కానీ ఎంతవరకు ఎంతమంది పాటిస్తున్నారు అనేది తెలియదు.
హెల్మెట్స్ పెట్టుకోవడం అనేది ఎవరి సేఫ్టీకి వాళ్ళదే. ఎవరో చెప్పి ఫోర్స్ఫుల్గా హెల్మెట్స్ పెట్టిస్తే అయ్యేది కాదు. మన లైఫ్ గురించి మనమే ఆలోచించుకోవాలి, మన జాగ్రత్తలు మనమే పాటించాలి. అలాగే కమిషనర్ సార్ చెప్పినట్టు మద్యం తాగి బండ్లు నడపడము అలాంటివన్నీ మానేస్తే మనము మన లైఫ్ సేవ్ చేసుకోవడమే కాదు, మన ఫ్యామిలీస్ని కూడా మనం కాపాడుకోగలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇంటి పెద్దకి ఏమన్నా జరిగి ఆయన ప్రాణాలు కోల్పోతే యాక్సిడెంట్లో ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారనేది కూడా ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు, అంటే స్పీడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి, అట్లాంటప్పుడు వాళ్ళు ఇదొక్కటి ఆలోచించుకుంటే వాళ్ళ కుటుంబం ఏమవుతుంది అనేది ఆలోచించుకుంటే ఖచ్చితంగా అందరూ ఈ ట్రాఫిక్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి, అవి చాలామందికి తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండి వాటిని పాటిస్తూ ముందుకెళ్తే అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, యాక్సిడెంట్స్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. అందరూ మన గౌరవనీయ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి జరుపుకుంటున్నాం. డాక్టర్ గారు చెప్పినట్లు మనకి నిజామాబాద్ జిల్లాలో చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంది. పోయిన సంవత్సరం 300 పైగా డెత్స్ అయినాయి. దీనికి ముఖ్యమైన కారణము చాలామంది టూ వీలర్ రైడర్స్ హెల్మెట్ ధరించుకున్న బైక్ రైడింగ్ చేయడం వలన డెత్ జరిగినది. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించుకుని టూ వీలర్ని నడపాలి, ఫోర్ వీలర్స్ వాళ్ళు బెల్ట్ ధరించుకుని నడపాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే డ్రంక్ అండ్ డ్రింక్ చేసినాక, ఆల్కహాల్ కన్జంప్షన్ చేసినాక ఏ వెహికల్ వాహనాన్ని నడుపుతుందని ఈ మూలకంగా మేము అందరితో కోరుతున్నాం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరవత్రి రామదాస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, గైడ్స్, పరీక్ష అట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండర్ రాజశేఖర్ పట్టణ సిఐతో కలిసి తమ సంస్థ లోగోను ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటారు. పట్టణ సిఐ రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఇప్పటి నుండే తమ లక్ష్యాన్ని ఎంచుకోవాలని, ఆ లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. వారి యొక్క మోటో ఏంటంటే ఎన్లైట్, ఎంపవర్. తొందరగా ప్రతి ఒక్కరు ఒక మంచి వ్యక్తికి అటాచ్ అయ్యే విధంగా అందరూ చదువుతారు. టాలెంట్ అందరికీ ఉంటుంది, కానీ అది వెలికి తీయరు. మీరు చదువు వస్తుంది, భయం అనేది భయం పోగొట్టుకోవాలి. మనిషికి ఏం పోవాలి? భయం. ఆ భయం పోవాలి. అమ్మా నేను ఈ క్వశ్చన్ చదవలేనే అంటే క్వశ్చనే చదవదు. ఆ క్వశ్చన్ చదివి ఆన్సర్ రోజు నేర్చుకో. అదే నువ్వేం చేయాలి? అద్దం ముందు పోయి నిలబడు. ఆ క్వశ్చన్ చదివేటప్పుడు క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ అద్దం ముందు కూర్చొని ప్రిపేర్ కానీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేక అందరూ ఏదో నాకు రాదు, నేను లాస్ట్ ర్యాంక్ అనేది ఉంటుంది. ఇదంతా జనరల్ థింగ్ అన్నట్లు. న్యూస్ పేపర్ ఏమన్నా స్కూల్ బుక్స్ తీసుకొని కూడా అద్దం ముందు నిలబడి చదవండి. మీకు ఆటోమేటిక్గా చదువు రాకపోతే అడగండి. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉంటే కంపల్సరీ పని చేయండి. బుక్స్ పెట్టుకొని అద్దం ముందు చదవండి. ఎవరు నవ్వినా వాళ్ళ పనులే బయటకు వస్తాయి, కానీ మీరు రేపు పొద్దున సక్సెస్ అవుతారు. ఇది 100%. అందరూ పిచ్చోడు వీడు అద్దం ముందు చదువుతున్నా అంటే అద్దం ముందు చదవాలి పిచ్చోడు కాదు, వాడు రేపు పొద్దుగాల భవిష్యత్తు కోసం చదువుకున్నట్లు. అద్దం ముందు రోజు ఒక్క 15 నిమిషాలు చదవండి. మీరు ఒక్క బుక్స్ పెట్టుకొని నీవు ఏ విధంగా ఉంటావు, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, రేపు వాడే సక్సెస్ అవుతాడు. ఇది మాత్రం కంపల్సరీ. ఇక నాకు సార్కి ఎక్కువ తెలుసు అట్లాంటి విశేషాలు. ఇది కంపల్సరీ. అంతా నిజమా కాదు మీరు చేసి చూడండి, కంపల్సరీ అవుతుంది. మినిట్స్ నా యొక్క చిన్నప్పటి జీవితం చెప్తా. నేను
చిన్నప్పుడు ఆర్మూరు జిరాయత్ నగర్లో ప్రాణమిత్రులు నా చిన్నప్పటి స్నేహితులందరి దగ్గర పెరుగుతూ ఇంటర్మీడియట్ వరకు కూడా గాలి క్రికెట్ మా అందరినీ కూడా ఒక క్రమశిక్షణతో పెంచి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. మాకు 2 అక్కలు, నేను ఒక్కడిని. నాకు మా అబ్బాయి రాయుడు సిద్ధార్థ్ అండ్ చిట్టమ్మ, ఇక ఆ పేర్లు కూడా మర్చిపోతాయి, ఆ 2 అవే అయిపోయేసరికి. సో ఇక్కడికి పోయిన తర్వాత ఇగో ఇక బంగారం దొరుకుతుందట, అది దొరుకుతుందట అని అంటే నేను పోయి గెలుకుదామని పోయినా. అని అంత వెనకకు పోలీసులు, ముందర దొంగలు, అటు పోయే వరకల్లా తేలు లేసుడు. 2 రోజులున్నా ఆయన అక్కడ మాకున్నటువంటి అనుమానుల ఇంటికి వచ్చి 4 రోజులకు వచ్చి ఇక్కడ వెంటలేదు పోలం చూద్దామని ఎందుకు పోయాను అంటే, ఇటువంటి చరిత్రలో ఆర్కియాలజీని మనం చేస్తున్నామని. ఆర్కియాలజీ వెరీ ఇంపార్టెంట్. దానివల్లనే ఇప్పుడు మా గనులు ఇవన్నీ పూర్తిగా రావడం. ఈ విషయానికి మా శేఖర్ కూడా చెప్పిన పోలకపోయినా ఆంధ్రబాబు ఇటద్దు, ఇదంతా గందరగోళం అని ఇంటికి వచ్చాయి, ఏం పెరగలేదు. అయితే విషయం ఏంటిదంటే, పిల్లలు మీరు పత్రికను చదవండి. పత్రిక ఒకటి ఉన్న 10,000 సైన్యం, పత్రిక ఒకటి ఉన్న 10,000 సైన్యం ప్రజలను ఒక రక్షణగా ఇస్తుంది. పత్రిక వాస్తవంగా చాలా గొప్పది. అంచేత ప్రతి వాళ్ళు పత్రిక చదవాలి. వాళ్ళ ఇంటికాడ పత్రిక తెచ్చుకున్నాడు, పత్రిక అద్దాలు, ఎన్నో రకాల పత్రికలు ఉన్నాయి ఒక్కొక్క కార్యవర్గం. కానీ మంచిదాన్ని, వారి వాస్తవాలను, ధర్మాలను చెప్పేటువంటి మంచిదాన్ని. ఇక పిల్లలకు ఎన్ఎస్ఎస్ డే చేసిండ్రు. బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మెమోరాండం అందజేశామని డివిజన్ అధ్యక్షులు మీసాల నాగేష్ తెలిపారు. వెంటనే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే టీజీవీపీ పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే టీజీవీపీ ఏదైతే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వలన ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా యొక్క విద్యార్థుల సమస్యలు ఏదంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏదైతే స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వలన ప్రైవేట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ సర్టిఫికేట్స్ ఇవ్వడం వలన విద్యార్థులకు ఇబ్బందికి గురవుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మనోభావాలు వాళ్ళ దెబ్బతినడం వలన కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన విద్యార్థుల యొక్క సమస్యలను పట్టించుకుని వెంటనే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయకపోతే మేము ఎక్కడికెక్కడ కూడా కాంగ్రెస్ నాయకులను వాళ్ళ కాన్వాయ్ని అడ్డుకుంటాం. అలాగే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంకి నిరసనగా అన్ని మండలాల వైజ్గా నిరసన కార్యక్రమం చేపడతాం. మా డిమాండ్ ఒక్కటే, ఏదైతే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని మేము కోరుతున్నాం తెలంగాణ విద్యార్థి పరిషత్గా. డిచ్పల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడమా? పెంచాలి విద్యారంగానికి బడ్జెట్. పీడీఎస్యూ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. సిగ్గు సిగ్గు విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడమా? తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం 15% నిధులను విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పి 8% నిధులను మాత్రమే కేటాయించడం సరైనది కాదు. యూనివర్సిటీలు అభివృద్ధి చెందాలంటే అధిక నిధులను కేటాయించడం అవసరం ఉంది. అలాగే యూనివర్సిటీలోని హెల్త్ కేర్, అలాగే ఆడిటోరియం అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తీర్చాలని యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తున్నాం. దాంతో పాటుగా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి, లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ నగరంలో తప్పుడు పద్ధతిలో నడుపుతున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాయేశ్వర్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన నిజామాబాద్ మండల ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు.
నిజామాబాద్ నగరంలో అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని ప్రచారం చేస్తూ అనుమతి లేకుండా కానీ విద్యార్థుల నుంచి అదేవిధంగా తల్లిదండ్రులను మోసగిస్తూ ₹1,00,000 వసూలు చేసి ఈరోజు అడ్మిషన్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆ అడ్మిషన్స్ ఒక పేరు మీద, బోనఫైడ్స్ ఒక పేరు మీద ఈరోజు తీసుకోవడం కూడా ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా ఒక పాత ఫంక్షన్ హాల్లో కూడా ఈరోజు ప్లే స్కూల్ను నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే నిజామాబాద్ నగరంలో విచ్చలవిడిగా ప్రైవేటు స్కూల్స్ ఈరోజు వెలిసినా కానీ విద్యాశాఖ అధికారులు ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఈరోజు చెలగాటం ఈరోజు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే ఆ అక్షర స్కూలు, అదేవిధంగా లండన్ ప్లే స్కూల్, అదేవిధంగా ఎడిఫై, అదేవిధంగా కేంబ్రిడ్జ్, బ్రైట్ ఫౌండేషన్ స్కూళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేనిచో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ స్కూళ్ళ పైన వెంటనే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయాలని ఈ సందర్భంగా ఎంఈఓ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ నెల 16న జరిగే గ్రామీణ భారత్ బంద్కు PYL PDSU నాయకులు వనమల సత్యం, జన్నారపు రాజేశ్వర్లు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. కార్మికులు, కర్షకులు తలపెట్టినటువంటి గ్రామీణ భారత్ బంద్లో PDSU PYL పాల్గొంటుంది. ముఖ్యంగా కార్మికులకు, కర్షకులకు కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలని, కార్మికులపై పెట్టినటువంటి కేసులను, అదేవిధంగా రైతులకు ఏదైతే మద్దతు ధరిస్తున్నారో దాన్ని వెంటనే ప్రకటించాలని, అదేవిధంగా కార్మిక చట్టాలని 4 చట్టాలని, కార్మిక వ్యతిరేక చట్టాలని ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పని, దీన్ని రద్దు చేయాలని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల జరిగేటటువంటి భారత్ గ్రామీణ బంద్లో PYL PDSU పాల్గొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామీణ బంద్లో PDSU అదేవిధంగా PYL జిల్లా కమిటీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. గతంలో తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమం చేశారు రైతులు. ఆ సందర్భంగా చాలామంది రైతులపైన అక్రమంగా కేసులు బనాయించారు. వాటిని వెంటనే ఎత్తివేయాలి. అదేవిధంగా పంట MSP మద్దతు ధరను వెంటనే ప్రకటించాలని చెప్పేసి గతంలోనే కేంద్ర ప్రభుత్వం సంధికొచ్చినప్పుడు ఇటువంటి హామీలు ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు కూడా హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఢిల్లీకి రైతులు మొత్తం కూడా ఉద్యమానికి సిద్ధమైతే అక్కడ బార్కెట్లు, అదేవిధంగా బాష్పవాయువును ప్రయోగించడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే రైతు డిమాండ్స్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. లేనిచో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో విద్యార్థి సంఘాలుగా, అదేవిధంగా యువజన సంఘాలుగా కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ నెల 16న జరిగే గ్రామీణ భారత్ బంద్ను కూడా విద్యార్థులు, యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. JEE మెయిన్స్ 2024లో క్షత్రియ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన జాయింట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్ జనవరి 2024 ఫలితాల్లో క్షత్రియ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. చౌల్ శ్రీనాథ్ సన్ ఆఫ్ చౌల్ విజయ్ ప్రతాప్ 93.04%, మేకల పూజిత డాటర్ ఆఫ్ మోహన్ 87.81%. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, ట్రెజరర్ అల్జాపూర్ గంగాధర్, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, అధ్యాపక బృందం అభినందించారు. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూరు పట్టణ బీజేపీ నూతన కమిటీని నియమించారు. ఆర్మూరు పట్టణ అధ్యక్షులుగా త్యాగ ఉదయ్, ఉపాధ్యక్షులుగా దుగ్గి విజయ్, ఆర్య రాజేశ్వర్, దొండి ప్రకాష్, బొచ్కర్ పద్మ, వంగ వివేక్ నందు, దుంపల నగేష్, MJ రమేష్, ప్రధాన కార్యదర్శులు పులకం వేణు, పులి యుగంధర్, కార్యదర్శులు కాందేశ్ ప్రశాంత్ కుమార్, మిరియల్కర్ కిరణ్, చిన్నారెడ్డి, పల్లెసీను, శివగౌడ్, పడగెల సురేందర్, కోశాధికారి ధన్పల్ శివకుమార్, కార్యవర్గ సభ్యులు మర్రిరాజు, పిట్ల శ్రీధర్, డల్లి దేవేందర్, జాగర గంగాధర్, MP ధర్మపురి అరవింద్ ఆదేశానుసారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్ అనుమతితో నూతన బీజేపీ ఆర్మూరు పట్టణ కార్యవర్గాన్ని నియమించడం జరిగిందని వారు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ కమిటీని మన
పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మన శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, మరి రాష్ట్ర కార్యదర్శి పల్లాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అనుమతితో ఈరోజు ఆర్మూర్ పట్టణ కమిటీని ప్రకటించడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులుగా దుగ్గి విజయ్, ఆర్ఆర్ రాజేశ్వర్, తోలి ప్రకాష్, భోజ్కార్ పద్మ, వంగ వివేకానంద్, దుంపాల నాగేష్, ఎన్జే రమేష్, ప్రధాన కార్యదర్శిగా పోల్కం వేణు, పులి యుగేందర్, కార్యదర్శులుగా ఖాందేశ్ ప్రసాద్, కుమార్, మిరియాల్కర్ కిరణ్, చిన్నారెడ్డి, పల్లెసీరు, శివాగౌడ్, అడిగల్ సురేందర్ మరియు కోశాధికారిగా ధన్పాల్ శివాన్ని నియమించడం జరిగింది. దీనికి ఈ కమిటీ ఆర్మూర్ పట్టణంలో పూర్తి స్థాయి కమిటీ, ఇంకా రేపే నుండి మోర్చాలను కూడా కమిటీని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ కమిటీ కార్యవర్గ సభ్యులుగా మర్రి రాజు, పిట్లర్ శ్రీధర్, ఢిల్లీ దేవేందర్, గుజరాత్ గంగాధర్ నియమించడం జరిగింది. ఇంకా ఈ కమిటీ ఇంకా మోర్చాలు కూడా ఉన్నాయో రేపు నుండి పెద్దల అనుమతితో వీళ్ళంతా జిల్లా ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాసరెడ్డి గారు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామద్రి భాస్కర్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు కలిగొండ గంగా గారు, ఈరోజు కొత్తగా నియమితులైన మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీరందరికీ కూడా ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఈ ఎంపీ ఎలక్షన్, మన ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిపించడం, ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మొన్న కంటే ఇంకా మీదంటే ప్రతి ఇంటికి పోయి ప్రతి మోడీ చేసిన కార్యక్రమాలను ప్రతి ఒక్కటి మోడీ అయితే సంక్షేమ పథకాలు ఈరోజు పెట్టిలో 29 రూపాయలకి బియ్యం పథకం కూడా మొన్ననే ప్రారంభించడం జరిగింది. దీన్ని కూడా ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా బియ్యం పంపిణీ గత 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు కూడా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తారని ప్రధానమంత్రి మోడీ గారిని ఈసారి ఎట్లయినా చెప్పి ఈడ ఎంపీని గెలిపించుకొని ఆర్మూర్ నుంచి అత్యధిక మెజార్టీ తీసుకొని మేము ఈ ఎంపీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని మేము మా నాయకులందరికీ మేము కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణ కమిటీని గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి ఆదేశానుసారము జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి అనుమతితో ఈరోజు ఈ యొక్క పట్టణ కమిటీని నూతన ఏదైతే త్యాగ ఉదయ్ గారు అధ్యక్షులుగా ఉన్నారో పూర్తి స్థాయి కమిటీని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. ఈ కమిటీని ప్రకటించాల్సిందిగా పట్టణాధ్యక్షులు శ్రీ త్యాగ ఉదయ్ గారిని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని వివాదాస్పద స్థలాన్ని నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ సందర్శించారు. స్థలంలోని ఒక వర్గం వారు నిర్మించిన అక్రమ కట్టడాలు పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ స్పందించి అనుమతులు లేకుండా నిర్మించే అక్రమ కట్టడాలను తొలగించాలని హితవు పలికారు. అది ఇప్పుడు మళ్ళీ ఈడొక 2 వాళ్ళ సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు ఏదో పోవడం ఏమన్నా ఆయన ఫోటో దిగాలంటే ఇక్కడ వేల్పూర్లో జరుగుతున్న హిందువుల మీద అఘాయిత్యానికి మీరందరూ వత్తాసు పలుకుతారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం రోడ్డుకి ఇరువైపులా 50 ఫీట్లలో ఏం కట్టవద్దు. హిందువులందరూ వెనుక పర్మిషన్లు తీసుకొని కట్టుకున్నారు. తుర్కోళ్ళకి పర్మిషన్ అవసరం లేదు. వాడు 50 ఫీట్లు ఇచ్చిపెట్టి కట్టలేకో కాంపౌండ్ వాళ్ళు. మీరు ఇరగొడతారా? బుల్డోజర్లు తెచ్చి మేము ఇరగొట్టమంటారా? ఇక్కడ మా పండుగలను చేసుకుంటాము. పక్కకి పోని పాపమని మీ ఇల్లీగల్ ఉన్నా తుర్కోళ్ళ కోసం ఇల్లీగల్ ఉన్నా కూడా మా గ్రామస్తులు వేల్పూర్ గ్రామస్తులు పోని పాపం చేసుకొని సంవత్సరానికి 2 సార్లు ఇది ఈదుగానో ఏం చేస్తారో తెలియదు నాకు. 2 రోజులు ఏదో చేసుకుంటారని పోని పాపం అని మా వాళ్ళు ఒప్పుకుంటే ఇలా మా వాళ్ళనే అరెస్ట్ కాడికి వచ్చేసింది. కబ్జాలు చేసుడు. ఇప్పుడు ఇక్కడ గండి హనుమాను మాకు అనేక పండుగలు ఉంటాయి. జంబే హనుమాను అనేక పండుగలు ఉంటాయి. బతుకమ్మ ఉంటుంది. ఏదైనా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలి. దానంతా కబ్జా పడుతున్నారు. ఈడేదో 2 పీనుగులు ఉన్నాయంటే అదేదో కట్టుకుంటారు సమాధి అంటే మళ్ళా మా వాళ్ళదే తప్పు, హిందువులదే తప్పండి.
పోని పాపం అని బ్రిటిష్ వాడు అన్నాడు, ఆడు 200-300 ఏళ్ళు తేలిండు. అంతకుముందు తుర్క రాజులు వస్తే పోని పాపం అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు పోని పాపం అంటే మీ మనమల్లకి పోని పాపం అనేటువంటి ఉండడండి. ఈ వేల్పూర్ గ్రామస్తులకు చెప్తా ఉన్నా, ఇక్కడ సమాధి అంటే మా వాళ్ళు పోని పాపం అంటే ఇలా రూములే కడుతున్నాం. ఇక్కడనే వదిలేస్తే ఇప్పుడు హనుమంతుని దగ్గరికి పండగలకి ఇక్కడికి రానియరు ఇక ఇంకా 4 రోజులు అయితే. ఈ పోని పాపం అనుడు బంద్ చేయని హిందువులంతా. కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఇల్లీగల్ స్ట్రక్చర్ ఆ కాంపౌండ్ వాళ్ళ రోడ్ అవతల ఇక్కడ వర్క్ నడుస్తూ ఉన్నది, ఇదంతా వర్క్ ఆపాలి. 50 ఫీట్లు వదిలేసి వితౌట్ పర్మిషన్ 50 ఫీట్ల లోపల కట్టినవి అన్నీ కూడా దాటి గురించి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, లేకపోతే బుల్డోజర్ల పని బుల్డోజర్లు చేస్తాయి. మాట్లాడినా వీళ్ళు పోయి క్వశ్చన్ చేస్తే అరెస్ట్ వారెంట్లు తీస్తారా అండి? షబ్బీర్ అలీకి ఏం పని అండి? ఎవడు షబ్బీర్ అలీ? ఎవడే షబ్బీర్ అలీ? ఆ ఓవైసీ అన్న వాడు తుర్కపాటి పెట్టుకున్నాడు, వాడు కొట్లాడుకుంటున్నాడు, వాడు పర్వాలే. వీళ్ళు ఇక్కడ ఉండి మన ఓట్లు తినుకుంటా మన ఫుడ్ తినుకుంటా మనకే పొడుస్తూ ఉన్నారు వీళ్ళు. ఆడు కుల్లా తుర్కోళ్ళ కోసమే పార్టీ పెట్టినాం, తుర్కోళ్ళ కోసమే నడిపిస్తాము, తుర్కోళ్ళ కోసమే మేము సేవలు చేస్తామని చెప్తున్నాడు కుల్లా. వీళ్ళు దగులుబాజీలు, వీళ్ళు మనకు మోసం చేసేటోళ్ళు. సిరికొండ మండలం నుంచి బీజేపీ కార్యకర్తలు అయోధ్య బాలరాముడి దర్శనం కోసం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ సాయాగౌడ్, బీజేవై మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, చంద్రశంకర్, సతీష్, సురేష్, విష్ణు, గంగాధర్, కొండాపూర్ సాయిలు, తాలసీను, సిరికొండ మండల కార్యదర్శి డాక్టర్ లింబాద్రి, శ్రావణ్, అజయ్, రాజన్న తదితరులు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. ఈరోజు అయోధ్య వెళ్ళడానికి మన సిరికొండ మండలం నుంచి 25 మంది మన సెలెక్ట్ చేయడం జరిగింది. బీజేపీ తరఫు నుంచి మన దల్పన్ సూర్యనారాయణ, మన దినేష్ అన్న, అరవింద్ అన్న వీళ్ళ సాయంతో మేము అయోధ్య చూడడానికి వెళ్తున్నాము. అయోధ్య ట్రస్ట్ తరఫు నుంచి మనకు ఫుడ్ అరేంజ్మెంట్ ప్లస్ అక్కడ పడుకోవడానికి వసతి కల్పించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరికీ జై శ్రీరామ్. భీమ్గల్ పట్టణం నుండి అయోధ్యకు బీజేపీ నాయకులు తరలి వెళ్లారు. భీమ్గల్ పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్ నర్సయ్య, జనరల్ సెక్రటరీ ఉప్పాల నవీన్, దయ్య ప్రవీణ్, బండరి నరేందర్, తోపారం నరేందర్, రామ్గిరి గణేష్, నామాల వెంకటేష్, తోపారం సురేందర్, భువనగిరి శ్రీనివాస్, రాగి అజయ్, నీలం రమేష్ అయోధ్య యాత్రకు బయలుదేరి వెళ్లారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.